బియ్యం బండికి బ్రేక్. అవును, ఏపీలో ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఇంటింటికి డోర్ డెలివరీ అని చెప్పేసి వాహనాల ద్వారా రేషన్ సరఫరా చేస్తున్నారో, ఈ వాహనాల ద్వారా రేషన్ సరఫరా చేసేదాన్ని బ్రేక్ అయితే వేయబోతున్నారన్నమాట. సో దీన్ని అయితే ఆపేయబోతున్నారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటి వద్దకే రేషన్ చేరకుండా రాజకీయ కుట్ర, దేశం మెచ్చిన ఎండియూలకు కూటమి ప్రభుత్వం మంగళం, పేదలకు మేలు చేస్తున్న పథకం రద్దుకు తాపత్రయం, అదనపు భారం అదనపు ఖర్చు అంటూ సాకులు, డిపోలకు వెళ్ళి బియ్యం ఎందుకు తెచ్చుకోలేరంటూ వినియోగదారులకు ఎదురు ప్రశ్న, రోజువారీ పనులు వదులుకొని చౌకత్ బియ్యం కోసం దశాబ్దాల పాటు పేదల పాట్లు, మళ్ళీ కూలి మానుకొని డిపోలకు వెళ్ళి బారులు తీరాల్సిన గత్యంతరం కల్పిస్తున్న సర్కారు, రాష్ట్ర వ్యాప్తంగా 9,260 ఎండియు ఆపరేటర్లు, అదనంగా వేల మంది సహాయకులు ఉపాధి ప్రశ్నార్థకం, ఎండియు వాహనాల్లో అక్రమంగా రేషన్ తరలిస్తున్నారంటూ ప్రభుత్వ పెద్దల అబండాలు కూడా. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అయితే రద్దు అయితే అవుతుంది. సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. తొందరలోనే రద్దు అయితే చేయబోతున్నారు. సో ఒక లైక్ చేయండి, అందరికీ తెలిస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.